అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ప్రతిరోజు కూడా వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటి వెనక వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ చెప్పడం నాకు అలవాటు. దాన్ని చూడడం, వినడం మీకు అలవాటు. సో నచ్చితే కామెంట్ చేయడం, లేకపోతే తిట్టేసి వెళ్ళిపోవడం కూడా మీలో కొంతమందికి అలవాటు. సో రోజులాగానే ఈరోజు కూడా చెప్దాం అనుకున్నాం, కానీ ఈరోజు న్యూస్ పేపర్స్ లేవు. ఎందుకంటే నిన్న వినాయక చవితి కాబట్టి నిన్న న్యూస్ పేపర్స్ ప్రింటింగ్ సెక్షన్లు ఇవన్నీ సెలవు. సో అందుకే ఈరోజు న్యూస్ పేపర్స్ లేవు. కానీ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి వెతికేసి మనందరికీ ఎంతో ఇష్టమైన సాక్షిలోను సాక్షి.com వెబ్సైట్లో ఏమైనా వార్తల అప్డేట్స్ ఉంటే చూద్దాం. అలాగే ఈనాడులో కూడా ఏమైనా ఉంటే చూద్దాం. సో జస్ట్ హోమ్ పేజ్ ఓపెన్ చేస్తే గుడ్ జాబ్ రామానాయుడు, మంత్రిని అభినందించిన సీఎం చంద్రబాబు. బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు రేయింబావులు పర్యవేక్షించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును సీఎం చంద్రబాబు అభినందించారు. సో రామానాయుడు గారు గత 5 రోజుల నుంచి కూడా బుడమేరుకి 3 గంటలు పడ్డాయి కదా, అక్కడే ఉండి రేయింబావుల్లో అక్కడే ఉండి పూడ్పించారు. సో నిన్న కూడా 3వ గంట కూడా నిన్న పూర్తి చేశారు. అది చాలా కష్టమైంది. అప్పుడు ఆర్మీ నుంచి నిపుణులను రప్పించి, ఆర్మీ నుంచి ఇంజనీర్లను రప్పించి, జలవనరుల శాఖ ప్రముఖుల్ని, ఇంజనీర్ని, నిపుణుల్ని రప్పించి దగ్గరుండి రేయింబావుల్లో పనిచేసి ఆ 3 గంటలు కూడా పూడ్పించారనమాట. అది ఒక కీలకమైన అంశంగా మారింది. నిజంగా అలా డే అండ్ నైట్ పనిచేయడం, ఆ కసి, ఆ డెడికేషన్ ఎవరికి వస్తుంది చెప్పండి? గత 5 ఏళ్లలో మనం ఎప్పుడైనా చూసామా? గత 5 ఏళ్లలో జలవనరుల శాఖ మంత్రులుగా పనిచేసిన అనిల్ కుమార్ గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ ఎప్పుడైనా ఏదైనా వాగు దగ్గర కానీ, ప్రాజెక్ట్ దగ్గర కానీ ఉన్నారా? అన్నమయ్య ప్రాజెక్ట్ దగ్గర కానీ, పోలవరం దగ్గర కానీ ఉన్నారా? అంటే మళ్ళీ ఏమనంటే ఫీల్ అవుతారు, మేబీ వాళ్ళు ఉన్నారేమో. ఉంటే ఉన్నారు, లేకపోతే లేరు. ఎవరికి వాళ్ళు డిసైడ్ అవ్వండి. ఏమనంటే ఏడిస్తారు. పచ్చ మీడియా అని ఏడిస్తారు. జస్ట్ ప్రశ్నించడం మన హక్కు. గత 5 ఏళ్లలో చూడండి ఉన్నారా లేదా అనేది ఆలోచించుకోండి. బుడమేరు వరద నీటిలో చిక్కుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి, మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి బుడమేరు వరద నీటిలో చిక్కుకున్నారంట. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న ఫణికుమారు వినాయక చవితి సందర్భంగా స్వగ్రామానికి వెళ్ళారు. శనివారం గన్నవరంలోని బంధువుల ఇంటికి వెళ్ళి సాయంత్రం తిరిగి మచిలీపట్నం బయలుదేరాడు. విజయవాడ మీదుగా వెళ్లాలని స్థానికులు చెప్పినా వినిపించుకోలేదు. కేసరపల్లి, ఉప్పులూరు, కంకిపాడు మీదుగా వెళ్తానంటూ దూసుకొచ్చి బుడమేరు వాగు వరద నీటిలో చిక్కుకున్నారు. అతన్ని బయటకు తీసేందుకు స్థానికుల సహాయంతో పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చీకటి పడడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. మేబీ బయటకు తీసే ఉంటారులే. ఇది నిన్న సాయంత్రం అంశం. అది తర్వాత ఏపీలో వరద నీటికి విపత్తు, వరద కష్టం వచ్చింది కదా, 6,882 కోట్లు సాయం కావాలని మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపించింది. నిన్న మధ్యాహ్నం అనుకుంటా మాకు ఇలా వరదలు వచ్చాయి, ఈ వరద నష్టం 6,882 కోట్ల నష్టం ఏర్పడింది అని. ఏపీలో వరద నష్టం 6,882 కోట్లుగా కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక మాత్రమే, ఇది ఫుల్ రిపోర్ట్ కాదు, ప్రాథమిక నివేదిక సమర్పించినట్టు రాష్ట్ర రెవెన్యూ విపత్తుల నిర్వహణ ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సిసోడియా తెలిపారు. సమగ్రకరణ అనంతరం నష్టంపై పూర్తిగా అంచనా వస్తుందన్నారు. ఇంకా సమగ్రకరణ చేశాక పూర్తిగా అంచనా వస్తుందన్నారంట. జోరు వానలోనూ వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలన. ఈయన ఎంత కష్టపడి తిరుగుతున్నాడు, కానీ వాళ్ళు బురద వేస్తూనే ఉన్నారు, బురద అంటిస్తూనే ఉన్నారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో జోరు వర్షంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. భారీ వర్షము, వరద నీటిలోనూ చంద్రబాబు క్షేత్రస్థాయి పరిశీలన కొనసాగింది. భవానీపురము, సితారా సెంటర్, చిట్టినగర్, ఎర్రకట్ట, మ్యాంగో మార్కెట్, సింగనగర్ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు. జోరువాన్లోను అంటే ఇవన్నీ జస్ట్ అప్డేట్స్ అన్నీ చెక్ చేస్తున్నా, ఏమున్నాయి ఏంటని చెక్ చేసి చెప్దామని. ఇంకా ఆంధ్రప్రదేశ్ కొడితే, రాష్ట్ర వార్తలు కొడితే, కృష్ణమ్మ పర్వళ్ళు జలాశయానికి భారీగా వరదంట. సో నిన్న కూడా వర్షాలు గట్టిగానే కురిశాయి కాబట్టి కృష్ణానదికి నీళ్లు గట్టిగానే వచ్చాయంట ఎగువ ప్రాంతాల నుంచి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పర్వలో తొక్కుతోంది.
శ్రీశైలం జలాశయానికి పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో జలాశయం 8 గేట్లు ఎత్తి 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి స్పిల్వే ద్వారా 2,71,668 క్యూసెక్కులు శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 67,668 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారంట. మళ్ళీ ప్రకాశం బ్యారేజీకి మళ్ళీ వరద పెరిగింది. వారం రోజుల కిందట పెరిగింది, మధ్యలో తగ్గింది, మళ్ళీ ఇప్పుడు ప్రకాశం బ్యారేజీకి వరద పెరిగింది. బుడమేరు గండి పూడ్చివేత నిన్న మధ్యాహ్నానికి బుడమేరు గండ్లన్నీ పూర్తిగా పూర్తి చేశారు. బుడమేరు గండ్లను పూర్తిగా పూడ్చివేశారు. ఇప్పటికే 2 గంటలు పూర్తి వేసిన జలవనరుల శాఖ అధికారులు తాజాగా శనివారం 3వ గండిని కూడా పూర్తి చేశారు. ఇది నిన్న ఇదంతా కూడా నిన్న చెప్పుకున్నాయే. సో నిన్న పెద్దగా అప్డేట్స్ ఏం లేవు ఇవన్నమాట. నిన్న వినాయక చవితి జరిగింది, అందరూ కూడా వినాయక పూజలు అవి ఇవి చేశారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ జగన్ ట్వీటు, బ్రహ్మాజీ కౌంటర్. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎమ్మెల్యే జగన్ చేసిన ట్వీట్కు సినీ నటుడు బ్రహ్మాజీ కౌంటర్ ఇచ్చారంట. వరదలు వచ్చి 8 రోజులు గడుస్తున్నా బాధితులకు సాయం అందడం లేదని ఆరోపిస్తూ అసలు ఇదంతా ఎందుకు జరిగిందో చెబుతూ ఎక్స్ వేదికగా జగన్ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న సాయంపై మీకు కనబడడం లేదా అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. 5 ఏళ్ల పాటు మీరు చేసిన నిర్వాహకం వల్ల ఈ పరిస్థితి దాపురించింది. రాజకీయంగా ఆడే ఆట కాదు, ఇది ప్రజల జీవితం. సోషల్ మీడియాలో ఈ విమర్శలు ఆపేసి ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం చేయండి అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే జగన్ ట్వీట్పై సినీ నటుడు బ్రహ్మాజీ స్పందించారు. వివిధ అంశాలపై సామాజిక మాధ్యమాల వేదికగా తనదైన శైలిలో స్పందించే బ్రహ్మాజీ జగన్ ట్వీట్కు అలాగే సమాధానం ఇచ్చారు. మీరు కరెక్ట్ సార్, వాళ్ళు చెయ్యలేరు, ఇక నుంచి మనం చేద్దాం. ఫస్ట్ మనం 1000 కోట్లు విడుదల చేద్దాం. మన వైకాపా క్యాడర్ మొత్తాన్ని రంగంలోకి దింపుదాం. మనకు జనాలు ముఖ్యం, ప్రభుత్వం కాదు. మనం చేసి చూపిద్దాం సార్, జై జగన్ అన్న అంటూ పోస్ట్ పెట్టారు. సెటైర్ అంటే వాళ్ళు చేయలేకపోయారు, మీరు చేయొచ్చు కదా, మీ దగ్గర డబ్బు ఉంది, మంద ఉంది, మీరు చేయొచ్చు కదా అని సెటైర్ బ్రహ్మాజీ. సో ఇవి ఈనాడులో అప్డేట్స్. ఈనాడులో అప్డేట్స్ పక్కన పెట్టేస్తే మన గుండె ఎప్పుడు కూడా సాక్షి మీదే కొట్టుకుంటుంది. అసలు ఆ సాక్షిలో వార్తలు చూడకపోతే నిజాలు మనకు తెలియదు. ఎందుకంటే అందులో రాసిన వాటికి వ్యతిరేకమే నిజాలు. కాబట్టి మనం సాక్షి చూస్తేనే మనకు నిజాలు తెలుస్తాయి. నేను అందుకే మీకు సాక్షి రెగ్యులర్గా చూడమని చెప్తాను. అందులో ఏమి రాస్తారో దానికి రివర్స్లో బయట జరుగుద్ది అనమాట. అంటే రాజకీయాలకు సంబంధించి మిగిలినవన్నీ బాగానే రాస్తారు. అందుకే సాక్షి చదవాలి. ఏమని ఇచ్చారా? సాయం 0 ప్రచార ఆర్భాటం. సో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం విజయవాడను ముంచేసిన వరదల విషయంలో సాయం కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తోంది. మీకు అలాగే కనిపిస్తుందిగా. మీకు అమరావతి ములక్కుపోయినా మునిగిపోయినట్టు కనిపిస్తుంది. ఏమనంటే ఎదుటి వాళ్ళ మీద ఏడిస్తారు. వాస్తవానికి ప్రచారం చేసుకునే విషయంలో చంద్రబాబును మించిన వారు ఎవరూ లేరు. ప్రచారానికి మించిన వారి విషయంలో చంద్రబాబును మించిన వారు ఎవరూ లేరు. నిన్న వరద బాధితులకు ఇచ్చిన ప్యాకెట్ల మీద చంద్రబాబు గారి ఫోటో లేదు, టీడీపీ లోగో ఏమీ లేదు, పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు, జనసేన లోగో లేదు. కానీ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బాధితులకు ఇచ్చిన ప్రతి పరిహారంలోన ప్రతి ప్యాకెట్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది. ప్రచార ఆర్భాటం అంటే అది, ప్రచార పిచ్ అంటే అది. నెక్స్ట్ వీడియోలో ఫోటోలతో సహా చూపిస్తా. ఎవరికి ప్రచార పిచ్చో, ఎవరికి ప్రచార యావో, పబ్లిసిటీ పిచ్ ఎవరికి ఉందో నెక్స్ట్ చూపిస్తా. ఎదుటివాడిని విమర్శించినప్పుడు మనం ఎంత పతివ్రతలమో, మనం ఎంత పవిత్రులమో రాసుకోవాలి. మనకు సొంత మీడియా ఉంది కదా అని చెప్పి పిచ్చి పిచ్చి వార్తలు రాస్తే దొరికిపోతారు. అనవసరంగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతారు. పాల ప్యాకెట్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, పిల్లలకి ఇచ్చిన బెల్ట్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, వైసీపీ రంగులు బ్యాగుల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. మరి ఇప్పుడు వరద బాధితులకు ఇస్తున్న సాయంలో ఒక్కదాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదు. ఎవరిది ప్రచార పిచ్చి? ఎవరిది ప్రచార పిచ్చి? జనసేన స్మగ్లింగ్ కేసులో జనసేన నేతపై కేసు అంట. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో ఇష్టారీతన గంజాయి స్మగ్లింగ్ జరుగుతోంది. టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు నేతలు బహిరంగంగానే గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా గంజాయి కేసులో జనసేన నేతకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఇది గంజాయి మాత్రం కరెక్టే. ఎక్కడికక్కడ ప్రతి ఊరిలో కూడా ఎవరో ఒకరు గంజాయి సప్లయర్గా మారిపోతున్నారు అధికార పార్టీ నాయకులు.
ఇదంత కరెక్ట్ కాదు యాక్చువల్. ప్రతి ఊర్లో కూడా ఉన్నాయి. విజయవాడలో దంచి కొడుతున్న వర్షం, ఆందోళనలో స్థానికులు. ప్రకాశం బ్యారేజ్కి పోటెత్తిన వరద, సాయం సున్నా, ప్రచార వార్పాటం ఎక్కువ. 2 రోజుల పాటు వర్షాలు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమలో శని ఆదివారాల్లో విస్తారంగా వర్షాలు పడతాయి. సో ఇప్పుడు ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఆంధ్రప్రదేశ్కు తప్పిన అల్పపీడన ముప్పు. నిన్న ఏం పెద్దగా అంశాలు లేవు, నిన్న పెద్దగా అప్డేట్స్ లేవు, పండగ కదా. సో ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. సో అట్లా చేసుకున్నారనమాట. సో మనం నెక్స్ట్ వీడియోలో కొన్ని కీలకమైన అప్డేట్లు చెప్పాలి. ఈ బోట్ ఉంది చూసారా, బోట్లు మొన్న 3 బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజ్ గేట్లకు తగిలాయి కదా. ఆ 3 బోట్లు ఎవరివి అనేది విషయం బయటకు వస్తుంది. అలాగే ప్రచారం పిచ్చి ఎవరికి ఉంది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం, చెప్దాం. థ్యాంక్ యూ. అలాగే ఒక కీలకమైన అప్డేట్ మర్చిపోయాను. మనం వరద బాధితులకు మన సాటి వాళ్ళు కష్టంలో ఉన్నారు కాబట్టి నేను మీ అందరి నుంచి సాధ్యమైనంత వరకు మీరు నాకు పంపిస్తున్నారు, నేను సాధ్యమైనంత వరకు చేస్తున్నాను కదా. సో దీనిలో మొదటి దశలో మనం ఏం చేసాం, మొన్న 500 ఫ్యామిలీస్కి 1000 దుప్పట్లు ఇచ్చాం కదా. మీరు చూశారు, ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. ఒక్కో ఫ్యామిలీకి 2 దుప్పట్లు. అలాగే 500 ఫ్యామిలీస్కి బియ్యం 5 కిలోల చొప్పున బియ్యం ప్యాకెట్లు ఇచ్చాం. అలాగే కూరగాయలు ఇచ్చాం. అలాగే కొంతమందికి దుస్తులు ఇచ్చాం. అలాగే నూనె ఇచ్చాం కదా. ఇది మొదటి దశలో అయిపోయింది. అయినా సరే నాకు మొన్న సాయంత్రం నుంచి ఈవెన్ నిన్న కూడా చాలామంది మన సబ్స్క్రైబర్స్ నాకు పంపిస్తున్నారు. కొంత తల 500, తల 200, తల 1000, తల 5000 అలా పంపిస్తున్నారు. సో దాంతో నాకు కూడా ఇంకా మళ్ళీ ఉత్సాహం వచ్చింది. సో నేను కూడా ఇంకొంత యాడ్ చేసి ఇప్పుడు రెండో దశలో నిన్నే 600 దుప్పట్లు తెప్పించాను. నిన్న మళ్ళీ 600 దుప్పట్లు తెప్పించాను. దుప్పట్లు కూడా చాలా క్వాలిటీ మంచిగా ఇస్తున్నాం. మీరు ఆ ఫోటోలు వీడియోలు చూడొచ్చు. 600 దుప్పట్లు తెప్పించాం. అలాగే ఒక 500 మంది పిల్లలకి బట్టలు, జస్ట్ సింపుల్ టీషర్ట్లును కింద నిక్కర్లు కానీ అండర్వేర్స్ కానీ, అదే ఏమంటారు దాన్ని, పిల్లలు వేసుకుంటారు కదా నిక్కర్లు చిన్నవి, లేదా లెగ్గిన్స్ టైప్లో ప్యాంట్లు ఉంటాయి కదా, అటువంటివి ఒక 500 మంది పిల్లలకి 500 జతలు కొత్తవి తెప్పిస్తున్నా. చాలామంది పాతవి ఇస్తాను అంటున్నారు. పాతవి కంటే కొత్తవి ఇస్తే మంచిది కదా అని చెప్పి అవి తెప్పిస్తున్నా 500 మంది పిల్లలకి. ఇది అలాగే ఆటోలు చాలా పాడైపోయినాయి. మా సింగనగర్ ఏరియాలో ఆటో వాళ్ళు ఎక్కువ. వాళ్ళకి ఆటో రిపేర్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. ప్రభుత్వం ఇచ్చే సాయం కూడా వాళ్ళకు ఒక మూలకు కూడా చాలదు. కాబట్టి ఆటోల వాళ్ళకి 30 మందికి 2000 చొప్పున ఇస్తాను. సో 30 మందికి చూస్తా, అక్కడ ఎవరు అర్హులు అనేది కొంచెం నేను ఐడెంటిఫై చేస్తా. లిస్ట్ తెప్పించుకుంటా, 30 మంది లిస్ట్ తెప్పించుకొని ఆ 30 మందికి 2000 చొప్పున ఇస్తానన్నమాట. ఏదో వాళ్ళకి కాసేపు ఉపశమనం ఆటో డ్రైవర్లకి. ఇది మన రెండో విడత సాయం. ఈ వర్షం తగ్గితే ఈరోజే, లేకపోతే రేపు, ఈరోజు లేదా రేపట్లో ఈ సాయం, రెండో విడత సాయం కూడా వెళ్ళి అందించేస్తాం. అయితే ఈసారి చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాను. ముందుగానే అర్హులను గుర్తిస్తాం. ముందుగానే మన టీం ద్వారా అర్హులను గుర్తించి నేరుగా ఇంటికి తీసుకెళ్ళి ఇస్తాం. ఎక్కడో కూడా ఒక చోట పెట్టి వాళ్ళని పిలిపించి ఇచ్చేది కాదు. ఈసారి మాత్రం చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాను. ఇది రెండో దశ. సో మనకి చాలామంది ఇస్తున్నారు. మన సబ్స్క్రైబర్ నిజంగా నేను ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో కానీ సబ్స్క్రైబర్స్ చాలామంది, నాకున్న సబ్స్క్రైబర్స్లో 90% మంది చాలా మంచి ఆలోచనతో, పాజిటివ్ యాటిట్యూడ్తో, పాజిటివ్ ఆలోచనలతో ఉన్నవాళ్ళు. 100 రూపాయలు ఇచ్చినా వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు 100 రూపాయలు ఇవ్వచ్చు. 1,00,000 రూపాయలు ఇచ్చినా వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు 1,00,000 రూపాయలు ఇవ్వచ్చు. వాళ్ళ మనసు, వాళ్ళ మంచితనం, వాళ్ళ ఆలోచనను బట్టి వాళ్ళు ఇస్తున్నారు. సో ఇచ్చిన ప్రతిదీ కూడా నేను ఎంతో కొంత కలిపే తిరిగి యాడ్ చేస్తాను. ఎందుకంటే నాకు మీ ద్వారా, మీరు వీడియోలు చూడడం ద్వారా నాకు కూడా డబ్బులు వస్తున్నాయి. సో నేను కూడా ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటాను. సో అందుకే మీరు ఇచ్చిన ప్రతిదానికి కూడా నేను కొంత యాడ్ చేసి అదనపు సాయం, రెండో దశ సాయానికి సిద్ధమవుతున్నాను. రెండో దశలో రేపు పూర్తి చేస్తానన్నమాట. థ్యాంక్ యూ.